గుంటూరు ఆర్&బి గెస్ట్ హౌస్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే ఆర్&బి అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్లపై సమీక్ష నిర్వహించిన పెమ్మసాని వైసీపీపై పలు విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో రైల్వే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆరోపించారు. ఇప్పుడు వాటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రాజెక్టులతో ఓట్లు రావని జగన్ వాటిని పట్టించుకోలేదని విమర్శించారు పెమ్మసాని చంద్రశేఖర్. లేదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్&డికి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితోటి కూర్చొని డిస్కస్ చేసాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైన్, కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేసాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ. లేదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా